అబ్బా వచ్చిండురా నాయన ఇక సావగొడతాడు చెప్పేదంతా సోదే నాకైతే సమ్మగా నిద్ర వస్తుందబ్బా ఆయన మాట్లాడుతుంటే అరే మనం బయటికి పోయి చాయ్ తాగొద్దాం పారా స్పీచ్ అయిపోయే వరకు ఈడు చూడ్రో ఫోన్ రాకున్నా హలో హలో అనుకుంటా లేచిపోతుండు తప్పించుకుందామని అని ఫీల్ అవుతుంటారు మాట్లాడే లీడర్ దబ్బున కూసోవాలని ఊకోకే సప్పట్లు కొడతారు కొందరు కానీ ఒక లీడర్ మాట్లాడుతుంటే అర్జెంట్ పనులు ఆపేసి మస్తు ఇంట్రెస్టింగ్ వింటారు ఆవు గాసారే ఏరే కాడ మీటింగ్ పెడితేనే మల్లన్న ఆగడు ఇక సొంత ఇలాకా మేడ్చెల్ల పెడితే ఆగుతాడు ఎమ్మెల్యేగా గెలిచినాక విజయోత్సవ సభ పెట్టి దంచిండు డైలాగులు నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ మీరు మంత్రి అయినాకనే కారు పల్టీ కొట్టిందే మల్లన్న ఇసొంటి లీడర్ దొరకడమ్మా దొరకడు మల్లన్న సొంటి లీడర్ దొరకడు గీ ముచ్చటైతే వాజివే 71 ఏండ్ల ఏజిలా గింత జోషుల ఖుషి చేసే లీడరు ఇంకెవ్వలుండరబ్బా మీరే నా కొడుకు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తాను మన మహేష్ బాబు కన్నా మచ్చ ఉన్నది కానీ మన హీరో సూపర్ స్టార్ గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గంగం స్టార్ ఇక మల్లన్న మాట్లాడినాక ఇంకెవ్వరు మైక్ అందుకున్నా మాట్లాడటానికి ఇంకేమన్నా ఉంటదా మేము ఎవ్వరం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు సర్కార్ మీద కొట్లాడతాం పబ్లిక్ కు ఏ తిప్పలొచ్చినా ఉరుకొస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు రామన్న సాటుకు అర్ధరాత్రి పాత గుడులల్లా పాత కోటలల్లా తిరిగే దొంగలు దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఇక భువనగిరి పార్లమెంటు మీటింగ్ కు పాత మంత్రులు హరీష్ సారు జగదీష్ సారు వచ్చిండ్రు పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ ఉన్నాక మీరెట్లా పవర్లకెళ్ళి తీసి పడేస్తారు సారు అంటే ఎమ్మెల్యేలను గుంజుతారా ఎట్లా